నమస్తే అండి. ఈరోజు మనం హనుమాన్పాలెం రైతు హనుమంతరావు గారి తోటలో ఉన్నాం. ఈయన బూడిద గుమ్మడికాయ ఎకరన్నరలో వేశారు. దీనికి వచ్చేసి ఎకరాకి 750 గ్రాములు ఇత్తనాలు పట్టినాయి అని చెప్తున్నారు. ఇది 3 నెలల పంట అని చెప్తున్నారు. 3 నెలల పంట వచ్చేసి మనకి 2 నెలల నుంచి కాపు వస్తుందని చెప్తున్నారు. కాపు బాగుంటే ఇంకో నెల తీసుకోవచ్చు అని చెప్తున్నారు. 2 సార్లు అయితే కోత కోసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ బూడిద గుమ్మడికాయలు అయితే పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే పెద్దగా ఉండదని చెప్తున్నారు. ఏదో ఎకరానికి ఒక కట్ట మాత్రమే పిండేసామని చెప్తున్నారు. ఇంక ఎరువులు కూడా ఏమీ లేదని చెప్తున్నారు. పురుగు మందులు కూడా కొట్టాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఈయన సెప్టెంబరు నెలలో పంట నాటామని చెప్తున్నారు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్తో పూర్తిగా క్లోజ్ అయిపోతుంది అని చెప్తున్నారు. మార్కెట్ రేటు బాగుంటే కనుక ఎకరానికి 9,000 టన్ దాకా ఉందని చెప్తున్నారు. ఇప్పుడైతే 3,000 మాత్రమే ఉందని చెప్తున్నారు. రేటు ఎక్స్పోర్ట్ బాగుంటే రైతుకి ఎక్స్పోర్ట్ మార్కెట్ ఉంటే మాత్రమే బూడిద గుమ్మడికాయ సేల్స్ ఉండిద్దని చెప్తున్నారు. లేదంటే ఒక్కోసారి వదిలేసే అవకాశం కూడా ఉండదని చెప్తున్నారు. ఇది ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటి వరకే మన రైతు నేస్తం ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయబడితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. నమస్తే అండి.